అలాగే ఒక ఉపనిషత్తులో ఒక చోట చెప్పాడు, ఎవడైతే నాకంతా తెలుసు అంటాడో వాడికి ఏమీ తెలియదని అర్థము. ఉపనిషత్తులో వాక్యం అది. ఎవరైతే నాకేం తెలియదు అని తెలుసుకుంటాడో వాడు తెలిసినవాడని అర్థం అన్నాడు. ఒక్కసారి ఉపనిషత్తులు అంటే తలకెదులుగా ఉన్నట్టు కనిపిస్తే వాక్యాలు. తెలియదు అన్నవాడు, నాకేం తెలియదు మహాప్రభావం అన్నయ్య ఇలా నమస్కారం చేస్తే వాడు తెలిసినవాడు. నాకంతా తెలుసు అన్నవాడు ఏమీ తెలియనివాడు జీరో అన్నాడు. వీడు జీరో, వాడు హీరో. ఒక పక్షి ఆకాశమున మిక్కిలి ఎత్తునకు ఎగిరిపోయి రాగలదు. అంత మాత్రమున ఆకాశం యొక్క పారము చూడగలుగుడు దానికి సాధ్యము కాదు. తనకు చేతనై ఎంత చూసి దిగివచ్చును. కనుక ముందులారా సర్వమును వివరించుటకు ఎవడనూ సమర్థుడు కాదు. నా చిత్తమునకు కనిపించినంత వరకు తప్పక చెప్పేదను. భగవంతుని కూర్చిన జిజ్ఞాస జీవుడు భగవంతుని యందు ఉండుటకే కానీ వాని అందు తేల్చుకున్నట కాదు అన్నారు. భగవంతుని దర్శించడం కోసం తెలుసుకోవడం జిజ్ఞాస అంటారు. జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చ, తెలుసుకుందాం అనేటువంటి కోరికని జిజ్ఞాస అంటారు. మంచిదే, ఉండవలసిందే అది. భగవంతుని జిజ్ఞాస ఉండాలి. అంత మాత్రం చేత భగవంతుడు అంత తేల్చుకుంటే నీ అంత తేల్చుకోవడానికి నీకు తెలియదు, వాడంతా తెలుసుకుంటావు నువ్వు. అందుకని అలాంటి వేషాలు వేయకూడదు. మనం తెలుసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉండు. ఇంతకాలం అని ఏం లేదు. నువ్వు ఇంకా తెలిసింది కానీ ఇంకా తెలియవలసింది ఉంది. అలా తెలుసుకుంటూ ఉండడమే తప్ప అది అయిపోయింది అనడానికి వీలేదు. భగవంతుని గురించి నాకు అంతా తెలిసిపోయిందంటే పోయిందని అర్థం. వాళ్ళు తెలిసినా ఉన్నది పోయిందని అర్థం.